వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన స్ప్రింగ్ బూట్ ఫుల్ కోర్స్లో ఈరోజు పార్ట్ 4 అనమాట. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనమాట. సో అసలు ఈ స్ప్రింగ్ బూట్లో ఈ జేసన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే అసలు దానికి దీనికి ఏం సంబంధం, అసలు ఎందుకు ఇది అంత ఇంపార్టెంటా అనే క్వశ్చన్ కంటే ముందు అసలు ఈ జేసన్ అంటే ఏంటి, ఏం చేస్తుంది దాని గురించి చెప్తాను. దాంట్లో స్ప్రింగ్ బూట్కి ఎలా లింక్ అయింది, స్ప్రింగ్ బూట్కి ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్టయితే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, జేసన్ అంటే స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఒక ఫార్మాట్ అనమాట, రీడబుల్ ఫార్మాట్ అనమాట. యూజర్కి అంటే క్లయింట్ నుంచి సర్వర్కి ఒక రీడబుల్ ఫార్మాట్ అనమాట. ఓకేనా. ఈ ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ టైప్ ఉంటుంది, ఇక్కడ వాల్యూ ఉంటుంది. ఐ మీన్ ఇక్కడ ఐడి అని ఉందనుకోండి, ఇక్కడ ఐడి నెంబర్ ఉంటుంది 101. ఇక్కడ నేమ్ ఉందనుకోండి, ఇక్కడ నేమ్ ఉంటుంది. ఓకేనా. ఇదనమాట ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్ అని ఉంటుంది అనమాట. ఇది దీని ఫార్మాట్ అనమాట. ఈ ఫార్మాట్ డేటాని ఇంటర్చేంజ్ చేయడానికి అనమాట, క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి అనమాట. సో ఇది ఈ జేసన్ ఫార్మాట్ అసలుకి స్ప్రింగ్ బూట్కి ఎలా యూస్ అవుద్ది అంటే ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ జేసన్ అనేది స్ప్రింగ్ బూట్లో కానీ జావాలో కానీ ఎలా కనెక్ట్ అయింది, ఎలా యూజ్ అవుద్దో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అందరికీ తెలిసిందే, జావా అనేది ఏంటి, ఆబ్జెక్ట్స్ మీద రన్ అయ్యే ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు స్ప్రింగ్ బూట్ కూడా అంతే కదా, మనం యానిటేషన్స్ యూజ్ చేసి ప్రతిదాన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ని మనం వాడుకుంటాం. ఏ క్లాస్లో కొంటే ఆ క్లాస్లో ఆ మెథడ్స్ ఆబ్జెక్ట్స్ని వాడుకుంటాం అనమాట. సో ఇక్కడ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చెప్పాను కదా స్ప్రింగ్ బూట్ ఫ్లో ఎలా ఉంటుందో, ఫస్ట్ క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట స్ప్రింగ్ బూట్కి. స్ప్రింగ్ బూట్లో చెప్పాను కదా కంట్రోలర్, సర్వీస్, రెపాజిటరీ, ఈ క్లాసెస్ అన్నీ ఉంటాయి అనమాట. దాని తర్వాత డీబీలోకి వెళ్ళి స్టోర్ అవడం కానీ గెట్ చేయడం కానీ చేస్తాను అనమాట. క్లయింట్ అనేవాడు గెట్ చేయాలనుకుంటున్నాడా, పుట్ చేయాలనుకుంటున్నాడా, ఐ మీన్ ఎంట్రీ చేయాలనుకుంటున్నాడా, డిలీట్ చేయాలనుకుంటున్నా, అప్డేట్ చేయాలనుకుంటున్నాడా, డేటా అనేది ఇక్కడ డిసైడ్ అయ్యి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసి చెప్పాను కదా కంట్రోలర్ అని ఉంటుంది, సర్వీస్ అని ఉంటుంది, రెపాజిటరీ అని ఉంటుంది, దాని తర్వాత డీబీ అని ఉంటుంది. ఓకేనా. ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసిన తర్వాత డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవడం కానీ, గెట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ ఆపరేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇదంతా ఈ వర్క్ ఫ్లో అనేది మెయిన్లీ ఇక్కడ స్ప్రింగ్ బూట్, జావా అనేది రెండు లాంగ్వేజ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ క్లయింట్ అనేవాడు క్లయింట్ కదా సారీ, ఇక్కడ జావా అనేది ఆబ్జెక్ట్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది అనమాట. యూజువల్గా మనం ఏంటి డేటాబేస్లో స్టోర్ చేయాలంటే మనం క్వైరీస్ రాయాలి కదా. సో ఇక్కడ మనం క్వైరీస్ ఏం రాయట్లే, మనం జస్ట్ ఆబ్జెక్ట్స్ ఇస్తున్నాం. ఆబ్జెక్ట్స్ కూడా మనం డైరెక్ట్గా ఇవ్వట్లే. మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సపోజ్ ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఒక లాగిన్ పేజ్ ఉందనుకోండి. లాగిన్ పేజ్లో ఏముంటుంది, నేమ్, మన మొబైల్ నెంబర్. సపోజ్ ఈ రెండు తీసుకోండి, మన నేము, మొబైల్ నెంబర్, ఈ రెండు ఫిల్ చేసి మనం ఇక్కడ ఎంటర్ బటన్ క్లిక్ చేస్తాం. వెంటనే ఎంటర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అది డేటాబేస్లో ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది కదా. ఎలాగవుద్ది, మనం ఇలాగ ఇచ్చినప్పుడు డేటాని, ఈ డేటా మనకు జావా ద్వారా అది ఆబ్జెక్ట్గా మారిపోద్ది అనమాట. సో బ్రౌజర్కి, ఐ మీన్ సర్వర్కి ఆబ్జెక్ట్స్ అనేది తెలియదు, ఆబ్జెక్ట్స్ అర్థం కావు అనమాట. సో ఇందుకోసమే జేసన్ ఫార్మాట్ అనేది ఒకదాన్ని క్రియేట్ చేశారన్నమాట. సో ఈ జేసన్ ఫార్మాట్ ఏం చేస్తుంది, ఇట్లాగా సపోజ్ ఇప్పుడు నేను నేమ్ ఏమి ఇచ్చాను, నేమ్ ఈక్వల్ టు అవి నెంబర్ 970 సంథింగ్ ఇచ్చాను. ఇలా ఉన్న మనం యూజర్ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు క్లిక్ బటన్ నొక్కినప్పుడు ఇది ఆబ్జెక్ట్స్ కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్గా అది మారింది. ఈ ఆబ్జెక్ట్ని జేసన్ ఏం చేస్తుంది, ఇట్లా మారుస్తుంది అనమాట. ఓకేనా. ఇట్లా మారుస్తుంది అనమాట. ఇట్లా మారి జేపీఏ రెపాజిటరీ హైబర్నెట్ అని చెప్పాను కదా. సో ఈ ఫార్మాట్ నుంచి అది క్వైరీస్లోకి మార్చి డేటాబేస్లో స్టోర్ చేస్తాను అనమాట. డేటాబేస్లో మనకు కావాల్సిన గెట్ చేసుకోవడం కానీ, డిలీట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తాను అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్స్ బ్రౌజర్కి అర్థం కాదు. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి జేసన్లోకి జేసన్లో మార్చేది ఈ ఫార్మాట్ అనమాట. ఈ ఫార్మాట్ బ్రౌజర్కి అర్థమవుతుంది అనమాట. రీడబుల్ ఫార్మాట్ కదా ఇది. సో బ్రౌజర్కి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యూజర్ అనేవాడు
మనం ఆబ్జెక్ట్స్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆబ్జెక్ట్గా మనం డేటాను ఎంట్రీ చేసినప్పుడు అది జేసన్గా మారి బ్రౌజర్కి అర్థమయ్యి మళ్ళీ బ్రౌజర్ నుంచి రెస్పాన్స్ జేసన్ ఫార్మాట్లోనే వస్తుంది. జేసన్ ఫార్మాట్ నుంచి వచ్చిన డేటాని జేసన్ మళ్ళీ ఆబ్జెక్ట్గా మారుస్తుంది అనమాట. ఓకేనా, సింపుల్గా ఒక డయాగ్రామ్ మీద చెప్పేసి చూడండి అనమాట. సో ఇక్కడ క్లయింట్, ఇది బ్రౌజర్. ఓకేనా, కానీ ఇది బ్రౌజర్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మనకేంటి, ఇక్కడ మనకు క్లయింట్ అనేవాడు ఆబ్జెక్ట్స్ ద్వారా డేటాని ఇస్తాడు. ఓకే, ఆబ్జెక్ట్స్ మన బ్రౌజర్కి అర్థం కావన్నమాట. సో అందుకే జేసన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ని రీడబుల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ జేసన్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఈ ఫార్మేట్ ఇలా ఉంటుందంటే ఈ ఫార్మేట్. ఓకే, అప్పుడు బ్రౌజర్కి అర్థమయ్యి మన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. అలాగే బ్రౌజరు రెస్పాన్స్ ఇవ్వాలి కదా మనకు, ఆ బ్రౌజర్ రెస్పాన్స్ ఈ ఫార్మేట్లోనే ఇస్తుంది అనమాట. ఈ ఫార్మేట్ మళ్ళీ జేసన్లోకి వచ్చి త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్ వాడి క్రియేట్ చేస్తాం అనమాట, సెటర్స్ అండ్ గెటర్స్ వాడి. సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో జేసన్ అనేది ఇదనమాట. కానీ ఇక్కడ మనం జేసన్కి మనం అక్కడ కీవర్డ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, సారీ యానిటేషన్ ఉంటుంది అనమాట. ఎట్ ద డేట్ ఆఫ్ రిక్వెస్ట్ బాడీ, ఈ యానిటేషన్ ఉంటుంది అనమాట. మనం ఏ క్లాస్కి ఏ ఎంటిటీకి అయితే మనం ఈ రిక్వెస్ట్ బాడీ అని పెడతామో ముందు అది అది జేసన్గా మారి ఫస్ట్ మన ఆబ్జెక్ట్స్ నుంచి రీడబుల్ ఫార్మేట్లోకి, రీడబుల్ ఫార్మేట్ నుంచి ఆబ్జెక్ట్లోకి మారుస్తుంది అనమాట జేసన్ అనేది. అందుకే దాన్ని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఓకేనా, ఇది డేటాని ఇంటర్చేంజ్ చేయడానికి ఒక ఫార్మేట్ అనమాట, అదొక ఫార్మేట్ అనమాట. సో ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఉన్నదాన్ని రీడబుల్ ఫార్మేట్లోకి, జేసన్ ఫార్మేట్లోకి, జేసన్ ఫార్మేట్లో ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ ఫార్మేట్లోకి మారుస్తుంది అనమాట. ఇది ఈ ఎట్ ద రేట్ ఆఫ్ రిక్వెస్ట్ బాడీ అనే యానిటేషన్స్ అనమాట. అందుకే మెయిన్ ఫస్ట్ మనకు యానిటేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ వీడియో ఆల్రెడీ నేను చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో రిక్వెస్ట్ బాడీ అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనం ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిల్ చేయాలన్నా నేమ్, ఏజ్, మెయిల్ ఐడి ఇలా 3 ఇస్తుంది కదా. సో ఈ 3 అనేది మనకు ఆబ్జెక్ట్స్లో స్టోర్ అయిపోద్ది అనమాట. ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ అయిపోద్ది. జావా ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంటుంది, ఆబ్జెక్ట్లో స్టోర్ అయిపోద్ది అనమాట. ఇది బ్రౌజర్కి అర్థం కాదు ఆబ్జెక్ట్ అనే లాంగ్వేజ్. సో అందుకే అది జేసన్ ఫార్మేట్, ఈ రిక్వెస్ట్ బాడీ అనేది జేసన్ ఫార్మేట్లోకి మారుస్తుంది అనమాట. జేసన్ మీన్స్ నథింగ్ బట్ వన్ ఫార్మేట్, ఓకే, విచ్ ఈస్ అండర్స్టాండబుల్ బై ద యూజర్ అనమాట. అందరికీ అర్థం అవుద్ది అనమాట, అది ఈ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. సో క్లియర్గా జేసన్ ఫార్మేట్ అంటారు. సో అది బ్రౌజర్కి అర్థమయ్యి బ్రౌజర్ మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వాలి కదా. సో రెస్పాన్స్ అనేది ఈ అండర్స్టాండబుల్ ఫామ్లోకి నుంచి ఆబ్జెక్ట్గా మారి యూజర్కి ఈ క్లయింట్ బ్రౌజర్ అందరూ ఒకడే. సో అతనికి అది డిస్ప్లే చేస్తుంది అనమాట రెస్పాన్స్. సో జేసన్ ఫార్మాట్ అంటే ఇది. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇది జస్ట్ తెలుసుకుంటే చాలు, ఇది పెద్ద కోడే రాయడం అవసరం లేదు. సో ఎట్ ద రేట్ ఆఫ్ యానిటేషన్ రిక్వెస్ట్ బాడీ, ఎట్ ద రేట్ ఆఫ్ రిక్వెస్ట్ బాడీ అనే ఒక యానిటేషన్ తెలిస్తే చాలు. ఈ జేసన్ ఫార్మాట్ తెలిస్తే వర్క్ఫ్లో కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఎలా జరుగుతుంది అంటే బ్రౌజర్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుద్ది, ఏ ఫార్మాట్ అర్థమవుద్ది, అండ్ యూజర్కి ఏ ఫార్మాట్ అర్థమవుద్ది అని క్లియర్గా తెలుస్తుంది అంతేను. ఓకేనా, ఇదనమాట దీని వర్క్ఫ్లో. సో ఈ వీడియో అంతా కొంత యూస్ఫుల్ అనిపిస్తే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.